పరిస్థితుల్లో 66.5 లక్షల మందికి ఇచ్చిన పరిస్థితి. ఇవి కాకుండా పెన్షన్స్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయే నాటికి 62 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తే ఈ రోజుకి పెన్షన్స్ అంటే అవి పెరుగుతా పోతాయి. అంటే 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 60 సంవత్సరాలు వస్తా ఉంటే పెరుగుతా పోతాయి. పెన్షన్స్ పెరగాలని తగ్గడానికి లేదు. ఈరోజు ఏకంగా ఇప్పటి వరకు ఈ సంవత్సరాల కాలంలో 4 లక్షల పెన్షన్ తగ్గించిన పరిస్థితి. అంటే ఏం లేదు, ఇది ఒక జిమ్మిక్. మేము 4,000 ఇస్తామని చెప్పి కొంతమంది పెన్షన్స్ తీసేసి వాళ్ళ నోర్లు కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసి మేము ఇచ్చినామని ఒక బిల్డప్ ఇస్తాం. మన మాచర్ల మన నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు 3,400 పైచిలుకు పెన్షన్స్ తీసేసిన పరిస్థితి. వాళ్ళ నోర్లు కొట్టేసి మేమేదో 4,000 ఇస్తున్నామని ప్రతి నెల కూడా ఇదేదో పబ్లిసిటీ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది న్యాయమైన అడుగుతాం. ఎక్కడ మీరు ఇస్తారన్న సంక్షేమ కార్యక్రమం ఏమి ఇచ్చారని అడుగుతాం. 1-6 ఇచ్చేసి మీ అంత అయిపోయిందని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈ చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అక్షరాల మేము అమలు చేశాం. దరిదాపు సంక్షేమ కార్యక్రమాల కోసమే పెన్షన్స్ అయితేమి, అమ్మఒడి అయితేమి, విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి, వీటి ద్వారా 1,575 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో పేదవారికి సంక్షేమ కార్యక్రమంలో మేము ఇచ్చినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది వాస్తవం. ఇది తీసుకున్న బెనిఫిషియర్స్ కానీ అంతా కూడా లిస్టు మా దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర కూడా ఉంటుంది. ఇది మీరు ఏం చేశారని అడుగుతాం. దీనికి సమాధానం చెప్పరు. ఏదేదో తీసుకొస్తారు, ఏదేదో చేస్తున్నారని టాపిక్ డైవర్ట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఉన్నాయి లేవని చెప్తా ఉంటారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాను, 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాకుండా ప్రతి పేదవానికి వాళ్ళకి సహాయం చేయటమే కాకుండా గడిచిన 5 సంవత్సరాల కాలంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. ఒక సచివాలయంలోనే 1,30,000 మందికి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. 1,30,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం. కానీ అవే కాదు, ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా గ్రామాల్లో చూస్తే ఈరోజు ఇప్పటికైతే సచివాలయం బిల్డింగ్లు 65 కట్టాం, రైతు భరోసా కేంద్రాలు 38, హెల్త్ సెంటర్లు 27, నాడు నేటి కింద స్కూల్స్ కి డెవలప్మెంట్ 250 స్కూల్స్ డెవలప్ చేశాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 10, కమ్యూనిటీ సెంటర్స్ 2, కమ్యూనిటీ హాల్స్ 78, కొత్త సబ్స్టేషన్లు 12. దరిదాపు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈట కోసం 1,115 కోట్ల రూపాయలు డబ్బులు నేను తీసుకొచ్చినాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతెందుకు, గతంలో మా పార్టీలో ఎంపీగా పనిచేసిన కృష్ణదేవరాయలు గారు ఈ మధ్య కాలంలో కూడా మాచర్ల నియోజకవర్గంలో 2,500 కోట్ల రూపాయలతోటి రోడ్లకి విషయంలో మేము డెవలప్ చేసినాము గడిచిన 5-6 సంవత్సరాలని కూడా ఈ మధ్య ఈ కార్యక్రమం ఏదో మార్కెటింగ్ జరిగిన కార్యక్రమంలో గ్యాస్ మీద కూడా నేను విన్న పరిస్థితి. ఇంకా నీకు వివరాలు కావాలంటే పక్కనే ఉన్న మీ ఎంపీని అడిగి చెబుతారు, ఇప్పుడు మీతోటే ఉన్నాడు. ఇవన్నీ కూడా దాచిపెట్టి ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ మీద కేసు పెడదాం, వీళ్ళ మీద కేసు పెడదాం, ఏమైనా ఉంటే ఒక సైకో ఆనందం పొందుతూ మీడియా ముందు ఆయన అది చేస్తాం, ఇన్ని ఇది చేస్తాం, చాలా మంది చేసుకోవడానికి. ఇక్కడికి ఎవరికి ఎవరు భయపడేది ఏం లేదు. ఈరోజు మా మీద 10 కేసులు పెడితే దానికి 10 ఖచ్చితంగా రాబోయే రోజులు అనుభవిస్తారు. ఏదైతే ఉత్త కేసులు పెట్టారో, తప్పుడు కేసులు పెట్టారో, ప్రతి గ్రామంలో పెట్టే తప్పుడు కేసు మీద రిజిస్టర్ చేసిన ఆఫీసర్ దగ్గర నుంచి, అతనికి రికమెండ్ చేసిన పై అధికారుల దగ్గర నుంచి, అతను వెనకున్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా బాధ్యత వహిస్తారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇప్పటికైనా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాను, మీరు న్యాయంగా చేయండి. మనం తప్పు చేస్తే చేయండి తప్పితే వాళ్ళ పార్టీని మీరు దోషులుగా నిలబడద్దు. రేపు చట్టం ముందు మేము నిలబెట్టినప్పుడు మీరు ఎవరు కూడా రక్షించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది.
ఇంకొకటి లేస్తే ఏం చెప్తాడు? వరకపుడిచల ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు. దాంట్లో నిర్దిష్టంగా ఖచ్చితంగా మేము